నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఓ వ్యవస్థకు అధిపతిగా ఉంటే అక్కడ జరిగే ప్రతిదీ అతని చెప్పు చేతుల్లో ఉండాలి. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేలా ఉండాలి. మరి ఎంతో మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని ఏకసభ్య కమిషన్ తెలిపింది. నెయ్యి క్వాలిటీ పరీక్షలకు ఆదేశించారు, కానీ వాటి ఫలితాల గురించి పట్టించుకోలేదని వెల్లడించింది. కల్తీ జరిగిందని అధికారులు చెప్పామంటుంటే తనకేమీ తెలియదని బుకాయించినట్లు పేర్కొంది. టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నమూనాల్ని మైసూర్లోని CFTRIలో పరీక్షల కోసం పంపించాలంటూ ఆదేశించిన అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వాటి ఫలితాల గురించి మాత్రం పట్టించుకోలేదు. నెయ్యి నమూనాల్లో కల్తీ ఉన్నట్లు CFTRIలో నిర్వహించిన పరీక్షల్లో నిగ్గు తేలిందని సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అప్పటి ప్రొక్యూర్మెంట్ విభాగం GM, గోదాముల విభాగం డిప్యూటీ ఈవోలు వారి వాంగ్మూలాల్లో వెల్లడించారు. అయితే అలాంటి సమాచారం ఏదీ వారు ఇవ్వలేదంటూ సుబ్బారెడ్డి తప్పించుకోవాలని చూశారు. విశ్రాంత IAS అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదిక విశ్లేషిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. నెయ్యి నమూనాల నాణ్యత పరీక్షల కోసం ఆదేశాలిచ్చిన సుబ్బారెడ్డిపైనే వాటి ఫలితాలు ఏమయ్యాయో తెలుసుకోవాల్సిన బాధ్యత, విధి ఉందని కమిషన్ స్పష్టం చేసింది. అయితే దాన్ని ఆయన పూర్తిగా విస్మరించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇలా చేశారా? దీని వెనుక ఏమైనా కుట్రుందా అనే అంశాలపై కమిషన్ ఏమీ తేల్చకుండా వదిలేసింది. సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ తెలిపింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా వదిలేశారని పేర్కొంది. ఆ కల్తీ నెయ్యితోనే శ్రీవారి లడ్డూలు తయారు చేయడంతో లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, టీటీడీ ప్రతిష్ట మసకబారిందని తెలిపింది. CFTRI నివేదికలో కల్తీ నిర్ధారణైన తర్వాత కూడా సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోకపోవడంతో కల్తీ నెయ్యి సరఫరా యథేచ్ఛగా కొనసాగిందని వెల్లడించింది. నెయ్యి నాణ్యతా పరీక్షల కోసం టీటీడీ థర్డ్ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కనీసం సొంత ల్యాబ్నైనా అన్ని పరీక్షలు చేయగలిగే స్థాయికి అభివృద్ధి చెయ్యలేదని, దీంతో నాణ్యతా పర్యవేక్షణ తూతూ మంత్రమైపోయిందని కమిషన్ తెలిపింది. అక్టోబర్ 23న జరిగిన పాలక మండలి సమావేశంలో సుబ్బారెడ్డి ఇద్దరు వ్యక్తుల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. ఇది అసాధారణ జోక్యం. 2020 మే 28న జరిగిన సమావేశాల్లో నాటి చైర్మన్ సుబ్బారెడ్డి ఆ ఆదేశాన్ని ఎవరికీ ఏ కారణం చెప్పకుండానే రద్దు చేశారు.